హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ స్టోరీ రిష్తారా ట్రైన్ జర్నీకి ఇదే లాస్ట్ పార్ట్. ఇంకా దీంతో స్టోరీ అయిపోతుంది. జస్ట్ షార్ట్ స్టోరీయే, సో ఎలాంటి ఎక్స్టెన్షన్స్ లేవు. ఇంకా స్టోరీ కంటిన్యూ చేద్దాము. స్నేహ రిషితో మాట్లాడుతూ ఉంటుంది కదా, ఈలోపు దియా కిచెన్లో నుంచి వస్తుంది. స్నేహ డోర్కి అడ్డంగా ఉండడంతో ఎవరు వచ్చారు అనేది కనిపించదు దియాకి. ఎవరు స్నేహ అంటూ దియా వస్తుంది డోర్ దగ్గరికి. తిను ఎవరో ఎల్ఐసి ఏజెంట్ అంటుంది. దియా రిషిని చూసి, ఓ ఎల్ఐసి ఏజెంటా, ఏంటి సార్ ఇక్కడే ఉండిపోయారు, రండి లోపలికి మాట్లాడదాం అంటుంది. స్నేహ తల కొట్టుకుని, అయ్యో ఇంకో అబద్ధం ఏమైనా చెప్పాల్సింది, అనవసరంగా ఎల్ఐసి ఏజెంట్ అని అనుకుంటుంది. ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు. సార్ కూర్చోండి అంటుంది దియా. సారా అని వసు అంటుంది. సిస్, నీకు తినెవరో తెలియదు కదా, ఎల్ఐసి ఏజెంట్ అంట, స్నేహ చెప్పింది. దియా అనగానే వసు సీరియస్గా చూస్తుంది స్నేహ వైపు. స్నేహ తల దించేసుకుంటుంది. సార్ మీరు కూర్చోండి, మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను అని దియా లోపలికి వెళ్దాం అనుకుంటుంది. ఈలోపు వాళ్ళ నాన్న ఫోన్ కాల్ మాట్లాడేసి హాల్లోకి వస్తారు. నాన్న చూడండి ఎవరు వచ్చారో, ఎల్ఐసి ఏజెంట్ అంటూ రిషిని చూపిస్తుంది దియా. మీరు నిన్నేగా నా పేరు మీద ఒక ఎల్ఐసి పాలసీ తీసుకుంటానని చెప్పారు అని స్మైల్ ఇస్తుంది వాళ్ళ డాడీని చూసి. అవునవును. హే హలో, మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదే ఎల్ఐసి ఏజెంట్ లాగా. మీ పేరేంటి బాబు అని అడుగుతాడు కూర్చుంటుని. రిషి ఏం మాట్లాడు, సైలెంట్గా కూర్చుంటాడు. నాన్న అంటుంది వసు. నేను ఈ అబ్బాయితో మాట్లాడుతున్నాను కదా, నీతో తర్వాత మాట్లాడతానులే అంటాడు. రిషి తల మీద చేసుకుని అంటూ తల కిందకి దించేసుకుని కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. ఈలోపు వసు వాళ్ళ మదర్ కాఫీ కప్స్ తీసుకొస్తూ హాల్లోకి వస్తుంది. ఆవిడ రిషిని చూసి, అరే రిషి మీరెప్పుడు వచ్చారు అని అడుగుతుంది. రిషి ఆవిడ మాట వినగానే తలలేపు చూసి వెంటనే లేచి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాడు. చూడండి అత్తయ్య, మీ అమ్మాయిలు మీ ఆయన అందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు అంటూ కంప్లైంట్ చేస్తాడు. ఓయ్ మా అల్లుడిని ఎందుకు ఆట పట్టిస్తున్నారు అంటూ కొంచెం సీరియస్ టోన్లో అడుగుతుంది. అందరూ కలిపి నవ్వుతారు. స్నేహకి ఏం అర్థం కాదు, కన్ఫ్యూజింగ్గా అలా చూస్తూ ఉంటుంది. స్నేహ నువ్వు ఇప్పటి వరకు బావగారిని చూడలేదా అంటూ దియా అంటుంది. తను ఎప్పుడు చూసింది, తను కనీసం మ్యారేజ్ కూడా రాలేదు కదా అని వసు వాళ్ళమ్మ అంటుంది. స్నేహ తినెవరో కాదమ్మా, వసు వాళ్ళ హస్బెండ్ అని వసు వాళ్ళ నాన్న అంటారు. వాట్ అంటూ వసు వైపు రిషి వైపు సీరియస్గా చూస్తుంది స్నేహ. వసు రిషిలు పక్కనే నిల్చుని స్నేహాన్ని చూసి లైట్గా నవ్వుకుంటూ ఉంటారు. కానీ స్నేహ నువ్వు బావగారిని చూడగానే తన్ని ఎల్ఐసి ఏజెంట్ అని ఎందుకన్నావు, నాకు అర్థం కాలేదు అంటూ దియా అంటుంది. నేను తన్ని ఎల్ఐసి ఏజెంట్ అనుకున్నా, కానీ తను చూస్తుంటే అలా అనిపించట్లేదు కదా, ఎందుకు అలా అనుకున్నావు? స్నేహ ఏం మాట్లాడదు. కొద్దిసేపటికి అందరూ లోపలికి వెళ్ళిపోతారు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటూని కిచెన్లోకి వాళ్ళు అలాగా. సో అక్కడ హాల్లో వాళ్ళు ముగ్గురే ఉంటారు, వసు రిషి స్నేహాలు. వసు సారీ స్నేహ అంటుంది. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు, ట్రైన్లోనే చెప్పొచ్చు కదా. యాక్చువల్లీ ఆ టైంలో నేను తన మీద చాలా కోపంగా ఉన్నాను, నీతో చెప్దామనే అనుకున్నా, కానీ ఇంటికి వచ్చాక అంటుంది. ఓ అయితే మీరిద్దరు కలిపి నా మీద ప్రాంక్ చేశారన్నమాట అంటుంది స్నేహ. అలాంటిది ఏం లేదు స్నేహ, అండ్ థ్యాంక్ యూ సో మచ్, నీ వల్లే మళ్ళీ వసు నాతో మాట్లాడింది అని రిషి అంటాడు. మీరు నాతో ఏం మాట్లాడకండి బావగారు, కనీసం మీరైనా చెప్పలేదు. నేనెలా చెప్తాను, వసు నన్ను నీకు ఇంట్రడ్యూస్ చేస్తుందేమో అని చూశాను, ఈలోపే నువ్వు ఏదేదో ఇమాజిన్ చేసేసుకున్నావు. అందులోనూ వసు నా మీద చాలా కోపంగా ఉంది, ఇంక నేనెలా చెప్తాను. ఓకే ఫైన్, ఫ్రాంక్లీ చెప్పాలంటే మీ ఇద్దరి పేరు చాలా చాలా బాగుంది. రిషి వసు ఇద్దరు కలిపి థ్యాంక్స్ చెప్తారు. నేనేదో అంకుల్ని ఆంటీని దియాని చూద్దామని వచ్చాను, కానీ చూడండి ఇక్కడ చూస్తే ఇంత డ్రామా. సారీ స్నేహ అని వసు అంటుంది. ఇట్స్ ఓకే, మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే అయితే ఇంక నేను వెళ్తాను, బాయ్. రిషి వసులు కూడా బాయ్ చెప్తారు. తర్వాత వసు రూమ్కి వెళ్ళిపోతారు. రిషి డోర్ క్లోజ్ చేసేసి వసుని వెనక నుంచి టైట్గా హగ్ చేసేసుకుంటాడు. మేడంకి ఇంకా నా పైన కోపం పోలేదా? మీ వల్లే ఇదంతా జరిగింది. అరే నేనేం చేశాను, నేను వాష్రూమ్లో ఉన్నప్పుడు కనీసం నాతో చెప్పకుండా నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయావు. ఆ తర్వాత కూడా నీతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాను, కానీ నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తూనే వచ్చావు. మరి మీరెందుకు నాతో అబద్ధం చెప్పారు, ఇక్కడికి రాలేను అని ఎందుకన్నారు? ఓకే సారీ మేడం, నేను ఏదో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. ఆ తర్వాత వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చి చూస్తే నువ్వు ఎక్కడా కనిపించలేదు. మేడం గారికి ఇంత కోపం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. చూడు నీ ముక్కు ఎలా అయిపోయిందో అంటూ నోస్ మీద కిస్ చేస్తాడు. హే
ఆపండి అంటుంది. నో, నువ్వు ఆపాలి అనుకుంటే ఆపు అంటూ వసు నెక్ మీద, కాలర్ బోన్ మీద అలా కిస్ చేస్తూ ఉంటాడు. అలా సెన్సిటివ్ స్పాట్స్ మీద కిస్ చేస్తూ ఉంటే వసు మాత్రం ఎలా రెసిస్ట్ చేసుకోగలదు. అలా వాళ్ళ రొమాన్స్ కంటిన్యూ అవుతుంది. వసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ రిషి టచ్ మాత్రం వసుని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే తన హస్బెండ్ కదా, బయటవాడు ఎవడైనా ముట్టుకుంటే లాగి కొట్టేదేమో. ఓకే ఫ్రెండ్స్, వసు రిషిల ట్రైన్ జర్నీ షార్ట్ స్టోరీ ఇలా అయింది. ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? మీరు ముందరే గెస్ చేసేసారు కదా, నాకు తెలుసు. పాపం గెస్ చేసిన వాళ్ళు చాలామంది కంట్రోల్ చేసుకున్నారు, ఎక్కడ కామెంట్ పెడితే మిగిలిన వాళ్ళకి సర్ప్రైజ్ పోతుందో అనేసి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.